నమస్తే, వెల్కమ్ టు లియో. మాయల ప్రకీరు ప్రాణాలు చిలకలో ఉన్నట్టు జగన్ చరిత్ర అంతా కూడా విజయసాయిరెడ్డి చేతుల్లో ఉందా? అయితే విజయసాయిరెడ్డి చేతుల్లో ఉండే హార్డ్ డిస్క్ కేంద్రానికి అందిందా? మొత్తానికి ఆ హార్డ్ డిస్క్లో ఏముంది? అయితే హత్య రాజకీయాలకు సంబంధించి ఉన్నాయా, లేదా లావాదేవీలు ఏమైనా ఉన్నాయా, లేదా 2019 నుంచి 24 జరిగిన అక్రమాల లిస్ట్ ఏమైనా ఉందా? అయితే దీని గురించి ఇప్పుడు శాటిలైట్ ఛానల్స్ అన్ని కూడా గగ్గోలు పెట్టేస్తున్నాయి. మొత్తానికి ఆ హార్డ్ డిస్క్లో ఏముంది అనే దానిపై మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ డివి శ్రీనివాస్ గారు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే. నమస్తే సార్, విజయసాయిరెడ్డిని చూసుకుంటే A2 ఆత్మ అని చెప్పి అనుకోవచ్చు. గతంలో మనం చూసుకుంటే రాజశేఖర రెడ్డికి ఆత్మ కేవీపీ అన్నట్టుగా జగన్కి ఆత్మ విజయసాయిరెడ్డి. మొత్తానికి ఆత్మ వెళ్ళిపోయి కేంద్రం చేతుల్లో చిక్కుకుందా? మొత్తానికి హార్డ్ డిస్క్ అని చెప్పేసి అంటున్నారు. దాంట్లో హత్య సంబంధించినటువంటి యొక్క సీడీలు ఉన్నాయా, లేదంటే ఇప్పుడు జరిగినటువంటి అక్రమాల గురించి ఉన్నాయా? మొత్తానికి ఏం జరుగుతుంది? ఇంత పెద్ద హల్చల్ ఎందుకు అవుతుందంటే ఏం చెప్తారు? విభీషణ్ రెడ్డి, విజయసాయిరెడ్డి విభీషణ్ రెడ్డి. ఎందుకంటే రావణాసురుడి ఆయన రహస్యాలని ఆయన తమ్ముడు విభీషణ్ రెడ్డి రాముడికి అందించినట్టు, రాముడి చేతిలో రావణుడి అంతం విభీషణ్ రెడ్డి యొక్క ఇది. మనం అట్లాగే ఇవాళ విజయసాయిరెడ్డి జగన్మోహన్ రెడ్డి యొక్క రహస్యాలన్నీ ప్రత్యర్థులకి ఇచ్చాడా? ఎందుకంటే విజయసాయిరెడ్డి గత పెట్టిన 2 ప్రెస్ మీట్లలో గుండెపోటు డ్రామా అవినాష్ రెడ్డి నుంచే తనకి వచ్చిందని, అందుకే నేను చెప్పానని, ఆయనకు ఫోన్ చేశానని ఢిల్లీలోనే చెప్పాడు ప్రెస్ మీట్లో వివేక హత్య అంశంలో. అట్లాగే అసలు లిక్కర్ మాఫియా డాన్ కసిరెడ్డి రాజు అన్నాడు. ఏది ఆ వసూళ్ళు అటన్నిటి సూత్రధారి కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి అని అతను ఫిక్స్ చేశాడు లిక్కర్ మాఫియాలో. అట్లాగే అసలు ఈ కేవీ రావుని బెదిరించి ఆ 3600 కోట్లు షేర్లు రాంచుకున్న ఆ మొత్తం కేసు ఆ రోజు విచారణకు అటెండ్ అయ్యాడు. ఏది గుంటూరు సిఐడి కార్యాలయానికో వెళ్ళి అక్కడ ఏమన్నాడు, అసలు మొత్తం కర్త కర్మ క్రియ విక్రాంత్ రెడ్డి అన్నాడు ప్రెస్ మీట్లో. అంటే సుబ్బారెడ్డి కొడుకు. అక్కడ ఇష్యూ ఏంటి అసలు? ఇప్పుడు వరుస పెట్టి జగన్మోహన్ రెడ్డిని నేరుగా దాడి చేయకుండా జగన్మోహన్ రెడ్డి ఆ వ్యవస్థలని ఒక్కొక్క దాన్ని బ్రేక్ చేస్తూ వస్తున్నాడా? అంటే బాంబులు డైరెక్ట్గా తాడేపల్లి ప్యాలెస్ మీద వేయకుండా దాని ముందు ఉన్నటువంటి చెక్ పోస్టులు, సెక్యూరిటీ పోస్టుల మీద వేసుకుంటూ వెళ్తున్నాడా? మనకు అదే కనపడుతోంది. ఏంటి, జగన్మోహన్ రెడ్డికి ఏమీ తెలియదంటూనే జగన్మోహన్ రెడ్డిని ఎలా టార్గెట్ చేస్తున్నాడో అలాంటి పరిస్థితుల్లో విజయసాయిరెడ్డి అసలు హార్డ్ డిస్క్ ఈరోజు మీడియా హైలైట్ చేస్తోంది. కొన్ని ఛానల్స్ సోషల్ మీడియాలో ఆ శాటిలైట్ ఛానల్స్ విజయసాయిరెడ్డి బీజేపీతో ఏదో మాట్లాడుకున్నాడని, అసలు బీజేపీ నుంచి అతను కాబోయే ఎంపీ అని, రాజ్యసభ విశాఖపట్నం నుంచి కూడా అతను ఎంపీగా పోటీ చేయొచ్చని, భవిష్యత్తులో అసలు ఆంధ్రప్రదేశ్ బీజేపీకి అతనే అధ్యక్షుడు కావచ్చని, ఇట్లా మీడియాలో కథనాలు. అంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి రహస్యాలన్నీ హార్డ్ డిస్క్ రూపంలో ఇచ్చాడా? ఏముందా హార్డ్ డిస్క్లో? మనకు తెలిసి మనం అనుకుంటున్న సమాచారాలు ఏంటి, గతంలో సిబిఐ 12 ఛార్జ్షీట్లు కానీ, ఈడీ 9 ఛార్జ్షీట్లు కానీ, వాటిల్లో ఇతను అప్రూవర్గా మారనన్నాడని. అందులో అప్రూవర్గా అంటే అది A2, A1గా జగన్మోహన్ రెడ్డి. ఆ కేసులో విచారణ అది అట్లా కోర్టుల్లో తెలుసుకోవటమే అన్నప్పుడు, ఇప్పుడు ఈ 5 ఏళ్ల జగన్మోహన్ రెడ్డి కుంభకోణాలు కూటమి ప్రభుత్వం వరుసపెట్టి విజిలెన్స్ విచారణలు అంటోంది, లేకపోతే ఏసీబీ విచారణలు అంటోంది, సిఐడి విచారణలు కూడా జరుగుతున్నాయి ఒక్కొక్క దానిపైన. కొంతమంది అరెస్టులు కూడా జరిగాయి. ఏది వెంకటరెడ్డి మైనింగ్ మాఫియా కేసుల్లో అతను మైనింగ్ కార్పొరేషన్ ఎండీగా చేసిన వెంకటరెడ్డిని అరెస్ట్ చేశారు, బెయిల్ ఇచ్చినట్టున్నారు. అది ఒక 20,000 కోట్ల స్కామ్. ఏంటి, అటు ఇసుక కుంభకోణం, కోట్ల ఇసుక తవ్వేశారు, అమ్మేసుకున్నారు. దానిలో పెద్ద ఎత్తున చేతులు మారినాయి అని చెప్పి వరుస పెట్టి అదొక పెద్ద శ్వేతపత్రం కూడా ఇచ్చింది ముఖ్యమంత్రి చంద్రబాబు అసెంబ్లీలో. లిక్కర్ మాఫియా ఇందాక నువ్వు చెప్పింది ఏంటి, కసిరెడ్డి రాజు రోజుకి 2 కోట్లు వసూలు చేశారు, నెల రోజులకి 60 కోట్లు వసూలు చేశారు, 3,113 కోట్లు ఏమో ముడుపులే. అంటే 6-7 కంపెనీలకి 63% ఆర్డర్లు ఇచ్చి ఆ కంపెనీల నుంచి 7 అంచెల వ్యవస్థగా ఈ లంచాలు తీసుకున్నట్టు.
అంటే కంపెనీకి ఒక ప్రతినిధి ఉంటాడు, అతను ఆ మనీ తీసుకొచ్చి వీళ్ళకి ఇస్తాడు. ఏదో హ్యాండ్లర్స్ అని, కొరియర్స్ అని, కోఆర్డినేటర్ అని, ఇట్లా ఒక 4-5 అంచెల ద్వారా ఆ రాజ్ కసిరెడ్డికి చేరడం. ఆ కోఆర్డినేటర్ ఎవరో నమ్మకస్తుని రాజ్ కసిరెడ్డి నియమించుకుంటాడని, రాజ్ కసిరెడ్డి 5వ అంచె నుంచి 6వ అంచెలో పెద్దరెడ్డి కొడుకు వచ్చినాయి అని, అంటే మిథున్ రెడ్డికి. అక్కడి నుంచి బిగ్ బాస్కి మా ముడుపులన్నీ చేరాయని. ఇది ఒక పెద్ద 7 అంచెల వ్యవస్థగా మద్యం మాఫియా లంచాలు. అసలు అది 19,000 కోట్ల స్కామ్ అన్నారు. అంటే ముడుపులు కాదు, అసలు తయారీ ఏది, ఆ జే బ్రాండ్లు తయారు చేయటం, డిస్టిలరీల కబ్జాలు, ఇక తర్వాత కానీ అవన్నీ బయటికి రావు. ఇప్పుడు ఇతను ఇచ్చిన హార్డ్ డిస్క్లో వేటి గురించిన ఇన్ఫర్మేషన్ ఉంది. ఇప్పుడు లోగుట్టు పెరుమాళ్ళకి ఎరుక అంటారు, జగన్ లోగుట్టు సాయిరెడ్డికి ఎరుక అన్న దీంట్లో ఇందాక మీరు అన్నారు మాంత్రికుడు ప్రాణం చిలకలో ఉందన్నట్టుగా జగన్మోహన్ రెడ్డి ప్రాణం ఇవాళ సాయిరెడ్డి హార్డ్ డిస్క్లో ఉందా? బీజేపీ ఏం చేయబోతోంది? కేంద్ర పెద్దలు ఏ నిర్ణయం తీసుకోబోతున్నారు? ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి హయాంలో జరిగిన అవినీతి కుంభకోణాల యొక్క దర్యాప్తు ఒక కంక్లూజన్కి వస్తుందా? మట్టి మాఫియా విజిలెన్స్ విచారణలు మనం చూసాం. వల్లభనేని వంశీయే 200 కోట్ల మాఫియా అన్నారు. గుడివాడ నియోజకవర్గంలో 200 కోట్ల మట్టి దందా అన్నారు. అసలు ప్రతి నియోజకవర్గంలో ఈ జగనన్న ఇళ్ల స్థలాలకి మెరకేసిన దాంట్లో ఈ మట్టి మాఫియానే ఏ నియోజకవర్గం కదిలిచ్చినా 200 కోట్లు అంటున్నారు. అంటే 175 నియోజకవర్గాల్లో ఈ మట్టి కుంభకోణమే నీకు 3,500 కోట్ల స్కామ్గా కనపడుతోంది. వీటన్నిటిపైన కూడా మరి ఉన్నత స్థాయి దర్యాప్తులు చేయాలంటే ఒక ప్రత్యేక కమిషన్ ఏర్పాటు చేసుకోవాలి, ఒక జ్యుడిషియల్ కమిషన్ ఏర్పాటు చేయాలి, లేకపోతే ఒక మంత్రిత్వ శాఖనే పెట్టాలి జగన్మోహన్ రెడ్డి అవినీతి కుంభకోణాలపైన. ప్రజలందరి దృష్టి ఇవాళ ఏంటి, దోషుల్ని కఠినంగా శిక్షించాలి, దోపిడీ సొమ్ముని రాబట్టాలి. దోచుకున్న సొమ్ము మళ్ళా పేదలకి చేరువ అయితేనే, ప్రజలకి చేరువ అయితేనే న్యాయం జరిగినట్టు లెక్క. అసలు మరి గుండెపోటు గురించి కూడా మాట్లాడాడు, ఏది అవినాష్ రెడ్డి చెప్పాడు అనేది, దాని సమాచారం వివేక హత్య కేసు A8 వరకు వచ్చింది. అందులో నిందితుల అరెస్టు, అవినాష్ రెడ్డిని టెక్నికల్ అరెస్టే చూపించారు. ఇంకా 2 అనుమానితుల పేర్లు ఉన్నాయి, A9 A10. ఎవరు వాళ్ళు? ఏ సమాచారం విజయసాయి రెడ్డి ఇవాళ మరి ఇస్తున్నాడు? ఎందుకంటే మొన్న గుంటూరు సిఐడి కార్యాలయం కేవీ రావు కేసు విచారణకు వచ్చినప్పుడు ఏమని చెప్పాడు, ఒక 20 ప్రశ్నలు అడిగారంట వాళ్ళు, ఒక 3 గంటలు విచారణ జరిగింది. విజయసాయి రెడ్డి అంతా బ్రహ్మాండంగా చెప్పేసి వెళ్తూ వెళ్తూ మళ్ళీ ఎప్పుడు రమ్మంటారని అడిగాడంట. అంటే వాళ్ళు చెప్పాలి యాక్చువల్గా ఏమని, పలానా 20వ తారీఖు రండి అని నోటీస్ వాళ్ళు పంపాల్సింది. ఇతనే వాళ్ళని అడిగి ఎప్పుడు రమ్మంటారు అని అడిగానని మళ్ళీ ప్రెస్ మీట్లో చెప్పాడంటే, అంటే తను సిద్ధంగా ఉన్నాడు, వాళ్ళు అడిగిన సమాచారం ఏదైనా సరే చెప్పడానికి సిద్ధంగా ఉన్నాడు అని కనపడుతోంది. నిన్న ట్వీట్ కూడా అదే కదా, నిన్న ఏదో ట్వీట్ చేశాడు ఆ కోట గురించి, తెలివైన రాజు గురించి. అంటే జగన్మోహన్ రెడ్డి తెలివి తక్కువ రాజు అన్నట్టుగా. ఇప్పుడు ఇలాగే ఉంటే నువ్వు కోట మిగలదు, కోటరీ వదలదు అన్నాడు. చూడాలి మరి జగన్ కోట రహస్యాలు హార్డ్ డిస్క్ రూపంలో ఇచ్చాడా, జగన్ కోటరీ లోగుట్టు వసూళ్ళ భాగవతం హార్డ్ డిస్క్లో ఇచ్చాడా? వీటన్నిటికీ మనకి వివరాలు రావాలంటే కొన్ని రోజులు ఆగితే కానీ పూర్తి వివరాలు బయటికి రావు. సో చూద్దాం సార్, మొత్తానికి విజయసాయి రెడ్డి ఏ హార్డ్ డిస్క్ ఇచ్చాడనేది అందరిలో ఒక రకమైనటువంటి ఆసక్తి అయితే, కోటరీ కావచ్చు లేదా జగన్ సంబంధించినటువంటి మనసులో మాత్రం పెద్ద ఒక హార్ట్ అటాక్ లానే కనిపిస్తుంది. సో చూద్దాం ఏం జరగబోతుంది. నమస్తే సార్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.